నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। లబ్ధిదారులకు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లు లబ్ధిదారుల ఇంటికే చేర్చుతున్నాం। తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది। జిల్లాలోని రేపల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్। కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అమల్లోకి తెచ్చిన నూతన క్రిమినల్ చట్టాలను వ్యతిరేకిస్తూ చీరాల్లో న్యాయవాదులు విధుల బహిష్కరణ। నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్। పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటైన ప్రేమ జంట। పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంకి చెందిన ప్రేమికులను సాంప్రదాయబద్ధంగా ఒక్కటి చేసిన చీరాలలోని దళిత ముస్లిం పెద్దలు। ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలో మంత్రి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు। రేపల్లి నిజాంపట్నం మండలాల్లో ఆయన పర్యటించారు। పింఛన్ పథకం లబ్ధిదారులైన వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులు తదితరులకు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ చామకూరి శ్రీధర్తో కలిసి ఆయన చేతుల మీదుగా నగదు అందజేశారు। ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు। ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదు పంపిణీ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలో మంత్రి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు। రేపల్లి నిజాంపట్నం మండలాల్లో ఉదయం 6 గంటల నుంచి ఆయన పర్యటించారు। పింఛన్ పథకం లబ్ధిదారులైన వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులు తదితరులకు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ చామకూరి శ్రీధర్తో కలిసి ఆయన చేతుల మీదుగా నగదు అందజేశారు। నిజాంపట్నం మండలం 8వ వార్డులోని జల్సా బజార్లో మంత్రి, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కలిసి పర్యటించారు। లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు। ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం అధికారం చేపట్టిన తక్షణమే అమలు చేస్తూ ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున నగదు అందజేస్తున్నట్లు చెప్పారు। పింఛన్ పెంపుతో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు। అక్రమాలు జరగకుండా నివారించడానికి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పింఛన్ సొమ్ము అందిస్తున్నట్లు వివరించారు। ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు। విభిన్న ప్రతిభావంతులు, అభాగ్యులను ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నారు। లబ్ధిదారులకు కష్టం తెలియకుండా ఇంటి వద్దకే అధికారులు వచ్చి నగదు అందజేస్తున్నారని తెలిపారు। ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్ము పంపిణీ ప్రక్రియ బాపట్ల జిల్లాలో సజావుగా సాగుతుందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు। కేవలం ఉద్యోగుల ద్వారానే లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందజేస్తున్నామన్నారు। ఈ ప్రక్రియను ఉద్యోగులంతా జయప్రదంగా ముగించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో రేపల్లి ఆర్టీఓ హేలా షారోను, ఎంపీడీఓ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు। కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అమల్లోకి తెచ్చిన నూతన క్రిమినల్ చట్టాలను వ్యతిరేకిస్తూ చీరాల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు ఒక్కరోజు పాటు కోర్టు విధులను బహిష్కరించారు। ఈ క్రమంలో స్థానిక చీరాల కోర్టు వద్ద నూతన చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు దిగారు। కేంద్రం నేటి నుంచి అమల్లోకి తెచ్చిన క్రిమినల్ చట్టాలు రాజ్యాంగ హక్కులను కాలరాసేలా ఉన్నాయని పలువురు చీరాల న్యాయవాదుల సంఘం ప్రతినిధులు ఆరోపించారు। కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అమల్లోకి తెచ్చిన నూతన క్రిమినల్ చట్టాలను వ్యతిరేకిస్తూ చీరాల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు ఒక్కరోజు పాటు కోర్టు విధులను బహిష్కరించారు। ఈ క్రమంలో స్థానిక చీరాల కోర్టు వద్ద నూతన చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు దిగారు। ఈ సందర్భంగా పలువురు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ద్వారా ఇచ్చిన హక్కులను ఈ నూతన చట్టాల ద్వారా కోల్పోతామన్నారు। అంతేకాకుండా న్యాయ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు। నూతన చట్టాల అమలును వెంటనే నిలిపివేసి ఆయా చట్టాలపై మరోసారి మేధావులు, ప్రజలు, న్యాయవాదుల అభిప్రాయాలను సేకరించి అనంతరం అమలు చేయాలని డిమాండ్ చేశారు। అప్పటి వరకు పాత చట్టాలనే అమలు చేయాలన్నారు। చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మేము అందరం కూడా న్యాయవాదులందరం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి 3 చట్టాలని వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు నిరవధిక బాయ్కాట్ చేయటం జరిగింది। ప్రధానంగా కారణం ఏంటంటే గత కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత పాలక ప్రభుత్వం కూడా ఈ ఎటువంటి ఎవరి దగ్గర నుంచి కూడా ప్రజల దగ్గర నుంచి కానీ, మేధావి వర్గం దగ్గర నుంచి కానీ, న్యాయ కోవిదుల నుంచి కానీ, న్యాయ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, ఇతర అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్స్, బార్ కౌన్సిల్స్ నుంచి కానీ ఎటువంటి ప్రతిపాదనలని పైన కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తీసుకోకుండా 3 చట్టాలని తీసుకురావడం జరిగింది। ఈ 3 చట్టాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి సవరణ ఏంటి అంటే న్యాయ వ్యవస్థలకు ఉన్నటువంటి అధికారాలన్నిటినీ కూడా పోలీసు వ్యవస్థకి అప్పగించడం జరిగింది। ఈ కారణంగా రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్నటువంటి పోలీసుల చేతుల్లోకి పూర్తి అధికారాలని తీసుకెళ్లడం అంటే సామాన్య ప్రజానీకానికి కానీ, బాధిత వర్గానికి కానీ అన్యాయం చేసినట్లేననేది నిర్విధాంశం। కాబట్టి మేము కోరేది ఏంటంటే తక్షణమే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయాలని, తక్షణ ఉపశమనం కింద దాన్ని
నిలిపివేస్తూ తక్షణ ఉత్తర్వులు ఇవ్వాలని మేము న్యాయ వ్యవస్థ తరఫున, న్యాయస్థానం తరఫున, బాధితుల తరఫున, మేము న్యాయవాదుల తరఫున కూడా, న్యాయవాద సంఘాల తరఫున కూడా మేము కోరుతున్నాం. ఈ 3 చట్టాలని కూడా పాత ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, క్రిమినల్ లాస్ని వాటిని యథాతథంగా తాత్కాలికంగా కొనసాగించాలని, ఆ తరువాత న్యాయ కోవిధులు, న్యాయవాద సంఘాల ప్రతినిధులు అందరితోటి చర్చించి ఉమ్మడి కార్యాచరణ తీసుకొని వారి యొక్క సలహాలు సూచనలు స్వీకరించి అందులో లోటుపాట్లన్నీ ఏమున్నాయో వాటిని సవరించి తర్వాత మాత్రమే వీటిని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పని మేము ప్రజాపక్షం తరఫున న్యాయవాద చీరాల బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానిస్తూ వాటిని తక్షణం నిలిపివేయాలని కోరుతోంది. అదేవిధంగా అందరికీ నమస్కారం. ఈరోజు చీరాల బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా జిల్లా కోర్టు అట్లాగే వివిధ బార్ అసోసియేషన్ల తరఫున కూడా అందరూ కొత్తగా వచ్చినటువంటి 3 చట్టాలని నిరసనగా విధులను బహిష్కరించాము. మేము ఈ చట్టాలని వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే గత డిసెంబర్ నెలలో 23 సంవత్సరం డిసెంబర్ 25న ఈ చట్టాలని ఆమోదించారు కేంద్ర ప్రభుత్వం వారు. ప్రతిపక్షాలు యొక్క విజ్ఞప్తులు వినకుండా మేధావి వర్గం వారి యొక్క ఆలోచనలు తీసుకోకుండా, స్వీకరించకుండా వాళ్ళంతకు వాళ్ళుగా ఈ చట్టాలని తీసుకొని రావడం జరిగింది. దీనిలో సామాన్య ప్రజలకి చాలా అన్యాయం జరుగుతుంది. కొత్త చట్టాలు తీసివేసి పాత చట్టాలని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ మా న్యాయవాద సభ్యులందరూ కూడా ఈ రోజు చీరాల బార్ అసోసియేషన్ తరఫున విధులను బహిష్కరించడం జరిగింది. వేటపాల మండలం నాగవరపమ్మ ఆలయంలో ఓ ప్రేమ వివాహం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఎండగండి గ్రామానికి చెందిన ప్రేమికులు చీరాల్లోని దళిత ముస్లిం పెద్దలను ఆశ్రయించారు. దీంతో ఇరువురి ఆధార్ కార్డులలో వయసుల ఆధారంగా యువకులను మేజలుగా గుర్తించి ఆలయంలో మంత్రోచ్చారణతో ప్రేమ వివాహం జరిపించారు. గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు ప్రేమికులు. పెద్దలు అంగీకరించకపోవడంతో చీరాల్లో పెద్దలను ఆశ్రయించడంతో పెద్దలు ప్రేమికులను పెళ్లితో ఒకటి చేశారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఎడగండి గ్రామానికి చెందిన ప్రేమికులు చీరాల్లోని దళిత ముస్లిం పెద్దలను ఆశ్రయించారు. దీంతో ఇరువురి ఆధార్ కార్డులలో వయసుల ఆధారంగా యువకులను మేనేజర్లుగా గుర్తించి ఆలయంలో మంత్రోచ్చారణతో ప్రేమ వివాహం జరిపారు. వివాహం అనంతరం వారు పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన శ్యామ్ సుందర్ అదే ప్రాంతానికి చెందిన దేవితో పరిచయం ఏర్పడి 3 ఏళ్లకు పైగా ఇరువురు ప్రేమించుకుంటున్నారన్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో మధ్యలో కొంతకాలం వరకు వేచి ఉన్నారు. చివరకు తమ స్నేహితుల సహకారంతో చీరాల చేరుకుని పలువురు పెద్దలను ఆశ్రయించడం జరిగిందన్నారు. దీంతో ఒకరిపై మరొకరు ఉన్న ఇష్టాలను గుర్తించి నాగరపమ్మ అమ్మవారి సమక్షంలో ఇరువురికి పెళ్లి చేయడం జరిగిందన్నారు. అనంతరం వీరికి రక్షణగా నిలవాలని పోలీసులు కూడా ఆశ్రయించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు సయ్యద్ బాబు, షరీఫ్, దళిత నాయకుడు బాబు, ఇతర పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వేగేశ్వర దేవి. నేను ఈ అబ్బాయి గత 3.5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదనేసి మేమిద్దరం ఇష్టపూర్వకంగానే వచ్చి పెళ్లి చేసుకుంటున్నాము. చీరాల వచ్చి కనక నాగారమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాము. పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాము. చీరాల వేటపాలెం మండలం నాగారమ్మ గుడి దగ్గర ఒక లవ్ మ్యారేజ్ చేయడం జరిగింది పెద్దల సమక్షంలో. దీనికి ప్రత్యేక స్పెషల్ ఏంటంటే వాళ్ళిద్దరిది తూర్పుగోదావరి జిల్లా ఉండి గ్రామస్తులు, వాళ్ళిద్దరూ ఒకే ఏరియా నుంచి. కమ్యూనిటీలో వచ్చేటప్పటికి నాయుడు కులస్తులు, రాజు కుటుంబం ఇద్దరు కలిసి గాఢంగా 3 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఇంటిలో ఇరుపక్కల వారు అభ్యంతరాలు తెలియపరిచారు. వాళ్ళు ఎప్పుడైతే ఒప్పిస్తారో కలిసి పెళ్లి చేసుకుందామని ఆశతో ఇప్పటిదాకా ఎదురు చూశారు. వాళ్ళిద్దరు మేజర్లు అయిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, మనం మేజర్లు అయ్యాం కదా, కలిసి ప్రేమించి పెళ్లి చేసుకుంటే పెద్దలే దగ్గర తీస్తారు అని చెప్పని ఒక ఆలోచనతో ఉండి చీరాల్లో స్థానికంగా వాళ్ళ స్నేహితులు ఉన్నారు, కాలేజీ స్టూడెంట్స్, వాళ్ళని సలహా అడిగారంట. మాకెవరు సపోర్ట్ లేరు, ఇక్కడ మేము పెళ్లి చేసుకోబోతున్నాము, మాకు ఎవరన్నా సపోర్ట్ గారు ఏంటంటే ఇక్కడ స్థానికంగా మేము లోకల్లో టీడీపీ, తెలుగుదేశం పార్టీ, మరి అలానే మన సయ్యద్ బాబు అన్న ముస్లిం మైనార్టీ హక్కులు, మరి దళిత పోరాట సమితి తరఫున నేనే ఒక ఎస్సీగా, మన షరీఫ్ అన్న, మీ అందరం కలిసి హిందువులు అందరం కలిసి అన్ని కులాలను కలిసి దగ్గరుండి వాళ్ళని బాగుండే కావాలి. అమ్మ మీరు ఒక పెళ్ళి అంటే చిన్న వయసులో ఉన్నారు, మీరు బాధ్యతగా ఇంట్లో తెలియకుండా చేసుకున్నారు, కలిసి కష్ట సుఖాల్లో కలిసి అందరూ కాపురం చేయాలి, మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి, మీరు ఒకరిని వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఇవాళ ఉన్న ప్రేమ రేపు ఉండకూడదు అనే మాట రాకూడదమ్మా, చిరకాలం బతికి ఉండాలని చెప్తే వాళ్ళిద్దరూ చెప్పారు. సార్ మాకు ఆలోచించుకున్నాకే మేము నిర్ణయం తీసుకున్నాము,
మీ పెద్దలకి కట్టుబడి మేము ఎలా ఉండాలో అలా ఉంటాము, ఇబ్బంది లేదు, మా పని మేము చేసుకుని హ్యాపీగా ఉంటాం. అయితే మాకు పెద్దవారి నుంచి కొంచెం ఇబ్బందికరంగా హాని ఉంది కాబట్టి మాకు ప్రొటెక్షన్ ఇప్పించండి వాళ్ళ నుంచి పోలీసు గారితో చెప్పని మమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడిగారు. మేము దాన్ని పరిశీలనలో పెట్టాము. దానికి కూడా వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పని మేము ఈ ఉద్దేశపూర్వకంగా ఉన్నాము. హాయ్ అండి, నా పేరు వచ్చేసి శ్యామ్, నాది వచ్చేసి ఉండి మండలం ఎండగండి. ఈ అమ్మాయి పేరు వచ్చేసి దేవి. మేమైతే గత 3.5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. మాకు ఒక 1 year బ్యాక్ అయితే ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల అయితే విడిపోయాం. ఈ అమ్మాయి అయితే మళ్ళీ నాకు ఫోన్ చేసింది, నువ్వే కావాలని అడిగింది. సో అమ్మాయికి ఎంత ఇష్టమో నేను కూడా అంత అమ్మాయిని ప్రేమించాను కాబట్టి నాకు కూడా ఇష్టం. సో అమ్మాయి అయితే కలుసుకుందామని మళ్ళీ పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. సో ఇష్టపూర్వకంగా పెళ్ళి అయితే చేసుకున్నాం. సో దీన్ని గమనించి మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ గొడవ పడకుండా మీరు సామరస్యంగా చూస్తారని కోరుకుంటున్నాను. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో ప్రాంగణంలో రోటరీ క్లబ్ చీరాల ఆధ్వర్యంలో 38 మంది ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే మాలకొండయ్య విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. దాతల సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ చీరాల ఆధ్వర్యంలో 38 మంది ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే మాలకొండయ్య విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ చదువు కంటే విలువైన సంపద ఈ సమాజంలో ఏదీ లేదని ప్రతి విద్యార్థి పట్టుదలతో చదవాలన్నారు. 71 ఏళ్లుగా చీరాల్లో రోటరీ చేపడుతున్న సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. అందరికీ ధనం ఉన్న సేవ చేయాలనే మనసు కొందరికే ఉంటుందని, అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారన్నారు. చదువుతోనే ఎంతటి లక్ష్యానైనా చేరుకోగలమని, ఏమాత్రం నిష్క్రమించకుండా పట్టుదలతో పోరాడి చదువులో ఉన్నతగా రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మామిడాల శ్రీనివాసరావు, చీరాల కృష్ణమూర్తి, పోలుదాసు రామకృష్ణ, మూవల వెంకటరమణారావు, గజవల్లి శ్రీను, సజ్జా హేమలత, రమేష్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా 71 సంవత్సరాలు ఈ ఊళ్ళో రోటరీ క్లబ్ నడిపారంటే చీరాల యొక్క ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎంత సుదీర్ఘ కాలమో సివిలైజేషన్లో ఉన్నారు మీరు. ఎందుకంటే చాలా మందికి ఎవరికి తెలియదు. 71 సంవత్సరాలుగా చారిటీ ఉండి అనేక సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తారు. మామూలు విషయం కాదు. రోజున ఇక్కడ పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఈ పూట గడవకపోయినా సరే, ఈ పూట లేకపోయినా సరే మనం పోరాటం చేసే మనస్తత్వం ఉండాలి. కానీ ఎక్కడ కూడా నిట్టూర్పు, నిస్సహాయత, నేనేమి చేయలేను, నేను అశక్తుడిని, నేనేమి చేయలేను, అశక్తురాలని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇంతమందిని మీరు చూస్తున్నారు, వీళ్ళందరూ కూడా అక్కడ ఆ పిల్లల్లాగా తయారై ఈరోజు ఈ స్థితికి వచ్చినటువంటి వాళ్ళే.
కాబట్టి పిల్లలందరూ కూడా ఇలాంటి మీటింగ్స్ కానీ తల్లిదండ్రులు కూడా ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే సమాజంలో ఎంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి చెందారు, మరి వాళ్ళు ఏ రకంగా సేవ చేస్తారు, ఇది మీకెందుకు అవసరం అంటే మీ పిల్లలు కూడా రేపు అన్ని గురించి వెళ్ళాలి. వాళ్ళు కూడా అదే ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆపర్చునిటీస్ రావు, అవకాశాలు రావు. నేను కూడా అలాగే అక్కడ కూర్చొని హాస్టల్స్లో అక్కడ కూడా ఉండి ఆ రోజున్న పరిస్థితులందరూ గమనిస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఎలాగో ఛాలెంజ్గా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో వచ్చారు. ఈరోజు చాలామందికి ఇలా ప్రభుత్వాలు కూడా చక్కటి అవకాశాలు ఇచ్చారు. బ్రహ్మాండంగా చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలే ఇవాళ చాలామందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, చాలామందికి హాస్టల్ సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బెస్ట్ అవకాశాలు ఉన్నా కూడా చాలామంది తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, చదువే అన్నిటికీ మార్పుకి కారణం. నేను కూడా ఉదాహరణ దానికి మా విలేజ్లో నేను ఒక్కడే బయటకు చదివాను. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయే బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈపురపాలెం సిండికేట్ వ్యూవర్స్ కాలనీ నివాసితులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయే బాధితులకు పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని బాధితులు డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయే బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈపురపాలెం సిండికేట్ వ్యూవర్స్ కాలనీ నివాసితులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణంలో ఇల్లు కోల్పోతున్న తమకు పునరావాసం కల్పించాలని తహసీల్దార్ నాసరయ్యకు వినతి పత్రం అందజేశారు. సిపిఎం నాయకులు బాబురావు, కొండయ్యలు మాట్లాడుతూ చీరాల మండలం ఈపురపాలెం సిండికేట్ వ్యూవర్స్ కాలనీలో కూలి పనితో జీవనం సాగిస్తూ గత 35 ఏళ్లుగా 40 కుటుంబాల ప్రజలు నివాసం ఉంటున్నారన్నారు. అయితే నేడు పిడుగురాళ్ల ఓడరేవు మధ్య నిర్మాణం జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రోడ్డు పనులు చేపడుతూ కాంట్రాక్టర్లు తమ ఇళ్లను అడ్డుగా ఉన్నాయని జేసీబీలతో పగలగొడుతున్నారని వారు ఆరోపించారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఎలాంటి పునరావాస చర్యలు చేపట్టకుండా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా రోడ్డు కాంట్రాక్టర్లు ప్రొక్లైన్లతో రోజు కవ్వింపు చర్యలతో ఇళ్లు తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. పునరావాసాలు కల్పించిన తర్వాతే అక్కడ ఇళ్లను తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, ఇస్సాకు, వెంకటేశ్వరమ్మ, అనిత, రాణి, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. పిడుగురాళ్ల వాడరేవు బైపాస్ రోడ్డు పడతా ఉంది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఈపురపాలెం స్ట్రైట్ కట్ పైన సిండికేట్ వ్యూవర్స్ కాలనీలో దాదాపు 35 కుటుంబాలు దాదాపు 35 సంవత్సరాల పైగా అక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళందరూ దాదాపుగా ఏ ఆధారం లేనిటోళ్ళు, రోజువారీ పనులు చేసుకునేటోళ్ళు, ఎక్కువ మంది ఒంటరి మహిళలు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు రోజువారీ పని చేసుకొని జీవనం సాగిస్తున్నటోళ్ళు. వాళ్ళు 35 మంది ఇళ్ళు కోల్పోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళని ఖాళీ చేయమని చెప్పేసి అధికారులు హెచ్చరికగా తెలియజేసే తప్పితే ఇప్పటివరకు నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళు ప్రత్యామ్నాయ పునరావాసం కల్పిస్తామని చెప్పేసి గతంలో ఈ బాధితుల తరపున జిల్లా కలెక్టర్ కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల్ని గత ఎమ్మెల్యే కూడా కలిసిన సందర్భంలో ఆయన కూడా వెళ్ళి కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చారు. పునరావాసం కల్పించిన తర్వాతే మిమ్మల్ని ఖాళీ చేపిస్తామని చెప్పేసి ఆ రోజు జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు అక్కడ ఉన్న కాంట్రాక్టులు రోజువారీ ఒక్కొక్క రూపంలో కవింపు చర్యలు పాల్పడుతున్నాం. మొన్న చెట్లు కొట్టేయడం కోసం చెట్లు తొలగించే కాంట్రాక్టర్ పేరుతోటి మిషన్లు తీసుకొని ప్రొక్లైన్ తీసుకొని వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ఆ రోజు అడ్డుకుంటూ వెళ్ళారు. ఇంకోళ్ళు మైనింగ్ మెరకలతో లేని కాంట్రాక్టులు ఇంకా అంటే వాళ్ళు వచ్చి ఖాళీ చేయమని చెప్పండి. బైపాస్ కాలువ కట్ట మీద ఉంటున్నాము. మొత్తం 35 ఇళ్ళు. మాకు ఇప్పుడు బైపాస్ వచ్చింది, బ్రిడ్జి వచ్చింది, ఇళ్ళు తీసేయాలంటున్నారు. మాకైతే అక్కడ స్థలం అనేది నిలవడానికి అంత ఆస్కారం, నివాస స్థలం అనేది లేదు. మాకు నివాస స్థలములు కావాలి, మాకు ఇవ్వాలి. ప్రభుత్వాలు స్పందిస్తేనే మాకు న్యాయం జరిగిద్ది. న్యాయం జరగకపోతే మేము రోడ్లు పాలైపోతాం. మాకు న్యాయం జరగాలి. వాడరేవు పిడుగురాళ్ల హైవే నిర్మాణం ప్రారంభమైంది. ఈపాటికే పొలాలు కోల్పోయిన వాళ్ళకి 2A నోటీసులు ఇచ్చి నష్టపరిహారం ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధమైంది. సరే, నష్టపరిహారం కూడా చాలా తక్కువ ఇస్తున్నారని చెప్పి ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే వాడరేవు ప్రాంతంలో పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయి. ఆ నేపథ్యంలో పెరిగిన ధరలకు అనుగుణంగా నష్టపరిహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. దీనికి సంబంధించి సిండికేట్ కాలనీ ఈ ప్రాంతానికి సంబంధించి
జనరల్గా ఎక్కడైనా ప్రభుత్వ అవసరాలకి భూమి తీసుకుంటే 2A నోటీస్ ఇవ్వాలి. 2A నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి దానికి సంబంధించిన వాళ్ళకి పునరావాసంగా ప్రత్యేక స్థలాలు కేటాయించిన తర్వాతనే ఖాళీ చేయాలి. మనకు తెలుసు ఇక్కడ చీరాల్లో రైల్వే స్టేషన్ బారికి ఉన్నటువంటి 250 కుటుంబాలకి 2A నోటీసులు ఇచ్చారు. అందరికీ వాటర్ రేవులో ప్రత్యామ్నాయ స్థలాలు చూపించిన తర్వాతనే ఖాళీ చేయించారు. అంటే వాంపికి సంబంధించినప్పుడు కూడా కొన్ని గ్రామాలు ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళందరికీ 2A నోటీసులు ఇచ్చి కాంపన్సేషన్ ఇచ్చి మనం చూసాం కదా, 12 పిల్లర్లు ఇళ్ళు కూడా కట్టిస్తామని చెప్పారు వాళ్ళ అవసరాన్ని బట్టి. ఏది ఏమైనా ప్రభుత్వం యొక్క చట్ట ప్రకారం భూమి ప్రభుత్వ అవసరాలకి స్వాధీనం చేసుకునే క్రమంలో స్పష్టమైనటువంటి 2A నోటీస్ ఇవ్వాలి. వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించిన దాకా వాళ్ళని ఖాళీ చేయించడానికి వీల్లేదు. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య చీరాల మున్సిపాలిటీ, చీరాల, వేటపాలెం మండలాల్లోని పలువురు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య చీరాల మున్సిపాలిటీ, చీరాల, వేటపాలెం మండలాల్లోని పలువురు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు 7,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నారన్నారు. నేడు ప్రతి ఒక్క లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని అన్నారు. నాడు 35 రూపాయల పింఛన్ మొదలు నేడు 4,000 రూపాయల వరకు పింఛన్లు తీసుకెళ్లింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి సాధించాలన్నా, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలన్నా అది కేవలం టీడీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో పెన్షన్ పంచే కార్యక్రమంలో ఈరోజు దేవాంగపురిలో మనం ఇక్కడ ఉన్నాం. పెద్ద ఎత్తున దేవాంగపురి చాలా పెద్ద ఊరు. ఇక్కడ కూడా చాలామందికి పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఎలక్షన్కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, శ్రేణులు అందరూ కూడా ఇవాళ ఇళ్ళమ్మటికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో రాష్ట్రం మొత్తం కూడా పాల్గొని ఉంది. మీరు చూడండి, గత 5 సంవత్సరాల్లో ఒక విధ్వంస వ్యక్తి పాలనలో ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా మగ్గిపోయింది. మరి ప్రతిదాన్ని కూడా ఇచ్చేటువంటి చిన్న చిన్న పథకాలకు కూడా ఎక్కడో దగ్గర ఆస్తులు అమ్మి ఆస్తుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ప్రెస్టేజ్గా తీసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దానికి తేడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజున దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, ఈ పెన్షన్లకి వీటికి సంక్షేమ పథకాల వల్లే నేను బటన్ నొక్కానంటాడు. మరి ఈ రోజున పోలవరం గట్ల, అలాగే ఈ రోజున ఏదైతే మన రాజధాని ఉందో రాజధానిని పట్టించుకోవాలా, అలాగే మన జిల్లాలో కూడా ఉన్నటువంటి 2-3 ప్రాజెక్టులు ఉంటే వాటిని కూడా పట్టించుకోవాలి. పెద్ద ఎత్తున ఇవాళ ఎవరైతే పెద్దలు చాలామంది వికలాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, ఏనుగు వ్యాధిగ్రస్తులు ఇలా చెప్పుకుండా పోతే 24 రకాల పెన్షన్లు ఈరోజు రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. ఎక్కడా లెక్క చేయకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మా నాయకుడు అందరికీ కూడా ఈ పెన్షన్స్ని సర్వ్ చేయమని చెప్పడం జరిగింది. మీరు గమనించాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట మీద నిలబడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు, మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ 2 విషయాలను గుర్తుంచుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ, ఎప్పుడు మీ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, మా అందరికీ ఉండాలని చెప్పి ప్రజలందరినీ మేము కోరుకుంటూ, ఇక్కడ ముసలివాళ్ళు, వికలాంగులు పడుతున్నటువంటి ఆనందం చూస్తుంటే మేము భరించలేనంత ఆనందం మేము కూడా పొందుతున్నామని చెప్పి సంతోషపడుతున్నాం. మేము కూడా ఈరోజు సామాన్యుడికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళకి మేము పెన్షన్లు ఇస్తున్నామంటే మేము కానీ మాతో పాటు వాళ్ళ ఆఫీసర్లు అందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళిపోయి ఇస్తుంటే వాళ్ళల్లో కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తపరుస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. టీటీడీ అనుబంధ ఆలయాల్లో జూలై నెలలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. జూలై 4 నుంచి 14వ తేదీ వరకు నారాయణవనంలో పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు.
జూలై 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభోత్సవాలు, 16 నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం, 15 నుంచి 25వ తేదీ వరకు తాళపాకలోని సిద్ధేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశ హాల్లో బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు అధ్యక్షతన జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు సమర్పించారు. ప్రజల నుంచి వస్తున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో తక్షణమే పరిష్కరించాలని బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశ హాల్లో బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు అధ్యక్షతన జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు సమర్పించారు. ఆన్లైన్లో వచ్చిన అర్జీలపై ఆయన సమీక్షించారు. నమోదైన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆయన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఋతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు జైసల్మేర్, చురు, హిస్సార్, కర్నాల్, జలంధర్, తరంతరన్ గుండా వెళుతుంది. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, గంగా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు తూర్పు జార్ఖండ్ అండ్ పరిసరాల్లో ఉంది. సముద్ర మట్టానికి సగటున 5.8 అండ్ 7.6 కిలోమీటర్ల మధ్య 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద గల గాలికోత షీర్ జోన్ ఇప్పుడు బలహీనపడింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. దక్షిణ కొరియా పాప్ మ్యూజిక్ వినడం, సినిమాలు చూసి వాటిని షేర్ చేసినందుకు 22 ఏళ్ల యువకుడిని ఉత్తర కొరియా బహిరంగంగా ఉరితీసింది. 2 ఏళ్ల క్రితం ఈ ఘటన జరగా ఆ దేశ మానవ హక్కుల సంఘం తాజాగా వెల్లడించింది. సౌత్ హాంగ్హే ప్రావిన్స్ యువకుడు 70K పాప్ మ్యూజిక్ వినడంతో పాటు 3 సినిమాలు చూసి వాటిని షేర్ చేసినందుకు దోషిగా తేలడంతో మరణశిక్ష అమలు చేశారు. రియాక్షనరీ ఐడియాలజీ కల్చర్ ను నిషేధించే చట్టాన్ని యువకుడు ఉల్లంఘించినట్లు ఆరోపణలున్నాయి. లోక్సభ సమావేశాలు 5వ రోజు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే టీమిండియాకు ఎంపీలంతా అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభించారు. అయితే నీటి అంశంపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ ఓం బిర్లా ఒప్పుకోకపోవడంతో సభ నుంచి ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. సభ ప్రారంభం కాగానే లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ సభలో నీటి అవకతవకల అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. ఈ విషయంపై తాము వాయిదా తీర్మానం కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సభలో రాహుల్ మాట్లాడుతూ మేము నీట్ పై ఒకరోజు మొత్తం చర్చను కోరుతున్నాం. ఇది చాలా ముఖ్యమైన అంశం. 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు ప్రభావితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తుంది. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంలో మొదటగా పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంక్షేమం అని చెప్పారు. వారి జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడిందని తెలిపారు. సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్ళని ఎన్టీఆర్ చెప్పారని, ఆయన స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. మీరు 5 లక్షల రూపాయలలోపు గల కారు కోసం చూస్తున్నారా? ఒకప్పుడు పలు మోడల్ కార్లు ఉండేవి, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కార్లు అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కొన్ని కార్ల తయారీ సంస్థలు తెచ్చిన చౌక కార్లు భారత్కు దూరం అయ్యాయి. మరికొన్ని సంస్థలు ప్రీమియం కార్లపైన దృష్టి పెట్టడంతో తక్కువ ధర గల కార్ల తయారీని పట్టించుకోలేదు. అయితే కేవలం 3 కార్లు మాత్రమే 5 లక్షల రూపాయలలోపు ధరకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మారుతి సుజుకి ఆల్టో, K10, మారుతి సుజుకి ఎస్ప్రెసో, రెనాల్ట్ క్విడ్ మాత్రమే తక్కువ ధరకు లభిస్తున్నాయి. 17 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ ను భారత్ ముద్దాడింది. గత 2 ప్రపంచ కప్లలో తమను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ను ఇంటికి పంపిన రోహిత్ సేన ఫైనల్లో సమిష్టి ఆట తీరుతో సఫారీలను మట్టి కనిపించింది. పురుషుల క్రికెట్ లో భారత్ ICC కప్ ను అందుకోవడం ఇది 4వసారి. వన్డే క్రికెట్ లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన భారత్ పోటీ ఫార్మాట్ లో కూడా దాన్ని సమం చేసింది. దీంతో యావత్ భారతావని సంబరాల్లో మునిగి తేలింది. ఇక సొంత గడపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం సిద్ధంగా ఉంది. అయితే భారత అభిమానుల ఆశలకు హరికేన్ తుఫాన్ గండి కొట్టింది. తుఫాను కారణంగా రోహిత్ సేన స్వదేశానికి రావడం ఆలస్యం కానుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లబ్ధిదారులకు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లు లబ్ధిదారుల ఇంటికే చేర్చుతున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది. జిల్లాలోని రేపల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.
కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అమల్లోకి తెచ్చిన నూతన క్రిమినల్ చట్టాలను వ్యతిరేకిస్తూ చీరాల్లో న్యాయవాదులు విధుల బహిష్కరణ. నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటైన ప్రేమ జంట. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంకు చెందిన ప్రేమికులను సాంప్రదాయబద్ధంగా ఒక్కటి చేసిన చీరాలలోని దళిత ముస్లిం పెద్దలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.